ఈ యొక్క రాంజపం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ఈ విలేకరుల సమావేశానికి చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, పాత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ మధ్యకాలంలో మేడ్శెట్టి ఇజ్రాయిల్ అనే ఒక వ్యక్తి మన యొక్క ప్రీతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ గారి మీద అసత్య ఆరోపణలు నిరంతరం చేస్తూ ఉన్నాడు. అయితే అతను నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తనని చెప్పుకుంటూ ఈ యొక్క ఆరోపణలు చేస్తూ ఆయన్ని పార్టీలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ పలచన చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే అతను ఒక వైఎస్ఆర్ పార్టీకి ఒక కోవర్ట్గా పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను ఎక్కడా కూడా ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేసిన దాఖలాలు మాకు ఎక్కడా కనిపించలేదు. మేమందరం కూడా నియోజకవర్గంలో నలుమూలలా కూడా తిరగడం, పార్టీ విజయాన్ని కృషి చేయడానికి ఎంతో ప్రయత్నం చేసిన సందర్భంలో అతను ఎక్కడ కనిపించలేదు. అదేవిధంగా తర్వాత కూడా మరి ఈ యొక్క కట్టా గోవింద్ గారు ఆ యొక్క పొలం విషయంలో మరి ఆ మణికంఠ అనే వ్యక్తి ఈ యొక్క పార్టీకి పనిచేయడం జరిగింది. కట్టా గోవింద్ గారు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పుడు కూడా ఇక్కడ పార్టీకి సంబంధం లేకుండా ఆ రికార్డు పరంగా అతనికి ఎవరికి న్యాయం ఉందో ఆ న్యాయపరంగా ఈ యొక్క పోలీసు వ్యవస్థ కానీ, కోర్టులు కానీ మరి జరిపిస్తూ ఉంటారు. అందులో ఇతను వైఎస్ఆర్ పార్టీ వ్యక్తుల ద్వారా వెళ్తూ ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని సంబంధించిన సందర్భంలో మన యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షులైనటువంటి మన అచ్చెన్నాయుడు గారి దగ్గర కూడా మరి ఈ వ్యక్తి వీళ్ళని తీసుకుని వెళ్ళడం, ప్రతి చోట వైఎస్ఆర్ పార్టీ నాయకులను తీసుకెళ్లి సుభాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అవన్నీ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరూ పరిశీలిస్తున్నారో, అబ్జర్వ్ చేస్తున్నారో. నువ్వు ఒక కోవర్ట్గా పనిచేస్తున్నావు, అది నువ్వు మానుకుంటే పద్ధతిగా ఉంటుంది, లేకపోతే దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నేను నోరు అదుపులో పెట్టుకో. అసలు నువ్వు వైఎస్ఆర్ పార్టీకి పనిచేస్తున్న కార్యకర్తగా ఉన్నావు తప్ప తెలుగుదేశం నాయకుడికి ఎక్కడ కనిపించట్లేదు. నువ్వు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెబుతూ మరి ఈ యొక్క మంత్రి గారిని మరి ఈ విధంగా చులకన చేయడం నీకు ఏంటి? నువ్వు వైఎస్ఆర్ పార్టీ నుంచి నీకు ఏ విధంగా ముడుపులు తీసుకున్నావా, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ అధినాయకుల దగ్గర నువ్వేం నిర్ణయం తీసుకుని మరి ఈ రకంగా పరిచయం చేస్తావో ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఈ విధంగా అటువంటి ప్రయత్నం కానీ చేస్తే కనుక ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ కానీ ఉపేక్షించేది లేదు. నువ్వు ఒళ్ళు దగ్గరెట్టుకుని ప్రవర్తిస్తూ ఉండు. నువ్వు ఎట్టి పరిస్థితులు ఈ పార్టీకి పనిచేయలేదు, ఈ పార్టీ నాయకుడని చెప్పుకునే అర్హత నీకు లేదు. కాబట్టి ఖచ్చితంగా అవి తగ్గకపోతే దానికి తగిన మూల్యం చెల్లించుకోవడానికి మేమందరం నీ మీద రావడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మేమందరి తరఫున కూడా పార్టీ అధిష్టానాన్ని మేము విన్నవించేది, మన సుభాష్ గారిని విన్నవించేది ఏంటంటే, అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉందని చెప్తున్నాడు. అతను పార్టీలో ఉండి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా అతని పార్టీ నుంచి తొలగించవలసిందిగా, అతని సభ్యత్వం రద్దు చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.